విజయ్ అరవింద్ పెద్దాపూర్ రామకృష్ణ ఆలూరు. సో వీడియో అయితే వస్తారు కదా. సో ఇప్పుడైతే మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అండ్ బిట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ లింక్ అయితే ఇస్తాను. అది అలెక్ట్ మెషిన్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్నాక ఒకసారి బిట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో అయితే ఓపెన్ చేసుకున్నాం. సో ఫస్ట్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదా. సో 4.14 సెకండ్ దాకా నుంచి ఫోటోస్ అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి. సో నేను యాడ్ చేసి చూపిస్తాను మొత్తం ఒకసారి. ఇలా ప్లస్ అయితే మీరు ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి సో వారి ఫోటో అయితే యాడ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సెట్ బేస్ చేసుకోండి. మొత్తం సెట్ బేస్ చేసుకున్నాక ట్రిమ్ చేసుకోండి. సో అయితే మొత్తం వీడియో మొత్తం యాడ్ చేసుకోండి. సో చూసారా. సో నేనైతే వీడియో మొత్తం ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న ఒకసారి బ్యాక్ వచ్చండి. సో బ్యాక్ వచ్చి షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ అనేది మనకి టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. సో దీని అయితే కాపీ వేసుకోండి. కాపీ వేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసింది. సో మనకైతే ఇక్కడ టెక్స్ట్ యానిమేషన్స్ ఉన్నాయి కదా. సో దీనికైతే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకోండి. సో ఇలా అయితే మొత్తం 4 టెక్స్ట్ యానిమేషన్కి అయితే పేస్ట్ చేసుకోండి మొత్తం. పే చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే మన ఫస్ట్ ఫోటో ఉంది కదా. సో దీని ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకోండి మొత్తం. కాపీ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ అయితే మనకి 4.14 సెకండ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. సో అంతే అన్నమాట. సో టూ ఫొటోస్కి అయితే యాడ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడైతే మనకి సెకండ్ ఫోటో ఉంది కదా. సో దీన్ని అయితే కాపీ వేసుకోండి. ఎఫెక్ట్ అనేది కాపీ వేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేశారంటే మనకి ఒక ఫోటో గ్యాప్ మధ్యలో వదిలేసినాం కదా. సో దానికి ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. ఒకటి రెండు దీనికైతే పే చేసుకోండి. సో మళ్ళీ మనకి షార్ట్ ఫొటోస్ 3 ఉంటాయి అనమాట. 3 ఫొటోస్ వదిలేసి ఇంకో లాంగ్ ఫోటో అయితే పే చేయండి. సో మళ్ళీ 3 ఫొటోస్ వదిలేసి మళ్ళీ లాంగ్ ఫొటోస్ అయితే పే చేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు లాస్ట్ ఒక ఫోటో అనేది ఉంటుంది. దాన్ని అయితే ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే మనకి మధ్యలో వదిలేసినాం కదా 3 ఫొటోస్. సో వాటికైతే ఎఫెక్ట్ అనేది పే చేసుకోండి. సో 3 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా. దీని అది పే చేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ 3 ఫొటోస్ అయితే ఉంటాయి. సో దీన్ని అయితే పే చేసుకోండి మొత్తం. సో అంతగా. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.